అందరికీ నమస్కారం। నా పేరు ఇనుగం అనిల్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షులు। నిన్నటి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏవైతే టీటీడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గోశాలలో ఈ 3 నెలల కాలంలో 100కు పైగా గోవులు చనిపోయినారని చెప్పి ఆధారాలతో సహా కరుణాకర్ రెడ్డి గారు దానిపై మాట్లాడితే, నిన్నటి రోజున తిరుమల తిరుపతి బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా సాఫ్ట్ చైర్మన్ అయినటువంటి రవినాయుడు గారు మాట్లాడుతూ తిరుమల గోశాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు, దానిని కరుణాకర్ రెడ్డి గారు ఏదో ఊహాగానాలతో చిత్రీకరిస్తున్నారు, అదేదో మార్పింగ్ చేసి ఫోటోలు పెట్టారు అంటున్నారు కదా। మేము పక్కా ఆధారాలతో వీడియోలతో సహా మా నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు మీకు చూపించడం జరిగింది। మీరు టీటీడీ యొక్క నిర్లక్ష్యంతో ఏవైతే మూగ జీవాలైనటువంటి ఈ గోవులు చనిపోతా ఉంటే మీరు తిరుమల తిరుపతి యొక్క పవిత్రతను కాపాడలేక దాన్ని కూడా రాజకీయ లాభాల కోసం వాడుకొని మీరు ఈరోజు అలాంటి జరగదంటారా? రాండి, దమ్ముందా మీకు? ఈ గోవులకి ఏమీ కాలేదని నిరూపించడానికి దమ్ముందా? మాకు దమ్ముంది। ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గోశాల ఉందో అక్కడే చర్చించుకుందాం। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సిద్ధంగా ఉంది, మీకు దమ్ముందా? అదేవిధంగా భానుప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ అలాంటి ఏమి సంఘటనలు జరగలేదు అది ఇది అని కొన్ని పూటకపు మాటలు చెప్తా వచ్చారు। అయ్యా భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు ఏదైతే చేశారో మొత్తం ప్రజలు చూస్తూ ఉన్నారు। ఆ గోశాలలో ఏవైతే మూగ జీవాలైనటువంటి గోమాతలు ఎలా చనిపోయినాయో దానికి టీటీడీ ఎంత నిర్లక్ష్యంగా ఉందో మీ కూటమి ప్రభుత్వంలోనే అర్థమవుతుంది। కావున దీన్ని వెంటనే దీనిపైన ఇన్వెస్టిగేషన్ వేసి విజిలెన్స్ అధికారులు కానీ పోలీసు వారు కానీ దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దీనిపైన స్పందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది।